హరినా వనస్థలి నేషనల్ పార్కు స్థలాన్ని ప్రైవేట్ ల్యాండ్గా చూపిస్తూ కొంతమంది అమ్మకాలు జరుపుతున్నారని, అలాంటి మోసకారుల మాటలు నమ్మి అమాయకులు మోసపోవద్దని శంషాబాద్ డిఎఫ్ఓ విజయానంద్, సరూర్ నగర్ ఎంఆర్ఓ వేణుగోపాల్ తెలిపారు. ఎల్బీనగర్ మన్సూరాబాద్లోని సర్వే నెంబర్ 7లో 582 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉండగా ఈ భూమిని తమ తల్లిదని యూసఫ్ ఖాన్తో పాటు ఆయన భార్య తులసమ్మ అలియాస్ సుల్తానా అమాయకులకు గిఫ్ట్ డీడ్, అదేవిధంగా సెల్డెడ్ నోటరీ ప్లాట్ల ఫేక్ డాక్యుమెంట్లు రాయించి అమాయకులకు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు. ఫారెస్ట్ ల్యాండ్లో ఎలాంటి ఫ్లాట్లు లేవని, ఎవరు కూడా ఆ డాక్యుమెంట్స్ను కొని మోసపోవద్దని సూచించారు. అంటే స్టాంప్ పేపర్ల మీద అనామతుగా మా నేషనల్ పార్క్ లో ఒకటే ప్లేస్ చూపించి దాని అమౌంట్ తీసుకొని దాదాపు 50,000 మంది దగ్గర తీసుకొని రోజు హైకోర్టులో 200 మంది తోటి కేసులు వేస్తున్నాడు కానీ అవన్నీ డిస్మిస్ అవుతున్నాయి, క్లియర్ గా డిస్మిస్ అవుతున్నాయి. ఇప్పుడు తహసీల్దార్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, వారికి కూడా తెలుసు 1954 నుంచి కూడా ఇది సర్కారీ జంగలాత్ అని రాసి ఉన్నది క్లియర్ గా. కాసా పానీలు కూడా మన దగ్గర ఉన్నాయి. 1994 లా మనకు నేషనల్ పార్క్ డిక్లేర్ అయింది. అప్పటి నుండి కూడా మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, మనకు వాకర్స్, ఇవన్నీ కూడా మనకు డీర్స్ కూడా ఇక్కడ డీర్ పార్క్ కూడా ఏర్పరచడం జరిగింది. అటువంటి పార్కును ఇవాళ మాది అని చెప్పి ఆయన లఫ్ గా మొత్తం మందిని మోసం చేసేసి ఆ ల్యాండ్ ను అమ్మినట్టుగా చూపించి, నేను 26 నాడు జెండా ఎగిరేస్తాం, మీరందరూ మొబిలైజేషన్ కాండి అని అంటే, ఒకవేళ అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటే మా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు కోర్టులో వాళ్ళు వేస్తున్న దీని ప్రకారం అయితే 50,000 మందికి దీనిలో ఇంట్రెస్ట్ కల్పించినట్టుగా తెలుస్తోంది. అంటే దాదాపుగా 50,000 మందిని వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 100 గజాలని 200 గజాలని ఇట్లా వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఇచ్చేసి దానిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇలా ఈ విధంగా గిఫ్ట్ డీడ్లు చేసి వాళ్ళతోటి కోర్టులో కేసులు వేస్తున్నారు. వాళ్ళు యాక్చువల్ గా ఈ సర్వే నెంబర్ 7 చుట్టూ